నా ఇంటి గేటుకు జెండా కట్టగలిగిన ధైర్యము ప్రవీణ్కు ఉందే. ఉత్తర కుమారుని యొక్క ప్రగల్భాలు ఏ పార్టీయో ప్రవీణ్ యొక్క ప్రగల్భాలు కూడా ఆ పార్టీయే. దానికి మేము ఆగ్రహాన్ని ఆవేశాన్ని ప్రదర్శించినా కూడా మమ్మల్ని మేము తక్కువ చేసుకున్నట్టు. నా ఇంటి గేటుకు నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. బాగా చెప్తాను, ఈ ఊర్లో కాదు, ఈ రాష్ట్రంలో లేడు. నా ఇంటికి తెలుగుదేశం పార్టీ జెండా కట్టే మొగోడు. నువ్వు ప్రలోభం చేతైనా కట్టలేవు, పదవుల ఆశ చూపైనా కట్టలేవు, వేల కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చినా కట్టలేవు, చివరకు యుద్ధం చేసైనా కట్టలేవు. నా ఇంటికి నీ జెండా పైకి ఎక్కాలంటే అది నా అంగీకారంతోనే ఎక్కాలా, లేకుంటే నా మీద మీరు గెలిచి యుద్ధంలో కట్టాలా. యుద్ధంలో గెలిచింద సీను మీకు లేదు, నన్ను ప్రలోభ పెట్టి కట్టే సీను లేదు. రాచమల్లు ప్రాణం ఉన్నంత వరకు, నా ప్రాణం పోయిన తర్వాత కూడా నా కొడుకు విష్ణువర్ధన్ రెడ్డి వాడు కూడా, మేము బ్రతికేదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను, నాయకులను, శ్రేయోభిలాషులను గర్వంగా తలెత్తుకొని నిలబడే దానికోసమే మేము పనిచేస్తాం. మేము పనిచేసేదే ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడేదానికి, గర్వంగా తల ఎత్తుకొని నిలబడేదానికోసమే నేను పనిచేస్తా, నా తదనంతరం నా కొడుకు పనిచేస్తాడు. అందుకే మేము ఇక్కడ ధైర్యంగా ఒక మాట చెప్తా ఉన్నా. రాచమల్లుది తోక పదవి అన్నాడు. నేను 2 సార్లు ఎమ్మెల్యేను, పార్టీ ఇన్ఛార్జిని, రాష్ట్ర అధికార ప్రతినిధిని పట్టుకొని ఒక కౌన్సిలర్ కూడా కానీ ప్రవీణ్ మాట్లాడితే అది నవ్వు వస్తుందే, నవ్వు రాదా? తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సంవత్సరం అయితే ఒక పదవి కూడా నీకు ఇయ్యలేదు నీ ముఖానికి, నువ్వు నన్ను పట్టుకొని తోక పదవి అంటే నీకు తోక లేదు తొండం లేదు అనాల నేను. కనీసం నాకు తోకనుంది, నీకు తోక లేదు తొండం లేదు.